ధనుష్ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్తో మరోసారి చేతులు కలిపి నటించిన రొమాంటిక్ డ్రామా చిత్రం తేరే ఇష్క్ మే. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులు ఎంతమేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే శంకర్ గురుక్కల్ ముక్కు మీద కోపం ఉండే కాలేజీ స్టూడెంట్. అదే కాలేజీలో PhD పూర్తి చేయాలని వస్తుంది ముక్తి బేనివాల్. కొన్ని ప్రయోగాల ద్వారా కోపదారి మనిషిని సాధారణ మనిషిగా మార్చే థీసిస్ పై ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. దీంతో శంకర్ మామూలు మనిషిగా మార్చేందుకు ఆమె ఈ థీసిస్ ను అప్లై చేస్తుంది. కానీ ఇది కొన్ని సమస్యలు తీసుకువస్తుంది. దీంతో వారి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ తేరే ఇష్క్ మే చిత్రానికి మేజర్ అసెట్ ఈ సినిమాలో నటించిన ధనుష్, కృతి సనన్ అని చెప్పాలి. ఆవేశం, కోపంతో ఊగిపోయి కోలాటి పాత్రలో ధనుష్ అద్భుతం నటన చూపెట్టాడు. సినిమా మొదలయ్యాక వచ్చే సీన్స్ ధనుష్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫన్స్ మూమెంట్స్ కూడా బాగున్నాయి. తరచుగా వచ్చే హ్యూమర్, లవ్ సీన్స్ ప్రేక్షకులు ఎంగేజ్ చేస్తాయి. కృతి సనన్ తన నటనతో ప్రేక్షకులు ఇంప్రెస్ చేస్తుంది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయిన తీరు బాగుంది. ఆమె ఎమోషన్స్ పండించిన తీరు ఆడియన్స్ను ఇంప్రెస్ చేస్తుంది. ఇంటర్వ్యూలో వచ్చే తమిళ ట్రాక్ బాగుంది. ధనుష్ తన తండ్రి ప్రకాశ్ మధ్య బాండింగ్ ఈ ట్రాక్లో మెప్పిస్తుంది. మిగతా నటనలు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక మైనస్ పాయింట్స్కి వస్తే సినిమా ఆరంభం బాగున్నా దాన్ని సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ ప్రేక్షకులు మెప్పించావు. సినిమా కథ ఎటు వెళ్తుందో సగటు ప్రేక్షకుడికి అర్థం కాకుండా పోతుంది. సెకండ్ హాఫ్ను చాలా కన్ఫ్యూజింగ్గా ప్రజెంట్ చేశారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఇన్సెన్సిటీ లెవెన్ను EHSకి తీసుకెళ్లారంటే ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో లీడ్ పేరు పలుకుతున్న తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోదు. ఇక ఈ సినిమా ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రేక్షకులు ఆసక్తిని మెయింటైన్ చేయలేకపోయారు. సినిమా క్లైమాక్స్ కొంతవరకు పర్వాలేదు అనిపించిన ఫస్ట్ హాఫ్ ఇంపాక్ట్తో అది కూడా ఆడియన్స్కు నచ్చకుండా మిగులుతుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే AR రెహమాన్ అందించిన పాటలు BGM బాగున్నాయి. అయితే టైటిల్ ట్రాక్ సాంగ్ను సినిమాలో పూర్తిగా చూపెట్టకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతారు. తుషార్ కాంతి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే విషయంపై ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే తేరే ఇష్క్ మే చిత్రం రొటీన్ రొమాంటిక్ డ్రామాలకు కాస్త వైవిధ్యంగా అనిపించిన పూర్తి స్థాయిలో కూడా వెనకబడింది. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ధనుష్, కృతి సనన్ తమ పర్ఫార్మెన్స్ మెప్పిస్తారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకు మేజర్ డ్యామేజ్ చేసింది. కథ చాలా కన్ఫ్యూజింగ్గా సాగుతుంది. దీంతో ప్రేక్షకులను ఈ సినిమా కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడేవారు ఈ చిత్రాన్ని తక్కువ అంచనా చూడటం బెటర్.